హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ కల్కల్. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చేతకాని వాళ్ళు కూడా అంత ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ కల్కల్ ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ముందుగా కల్కలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి మైదా. ఎప్పుడైనా మనం కల్కలు చేయాలంటే మైదా పిండితోనే బాగుంటుంది. నేనైతే ఒక 300 గ్రాములు మైదా పిండి అయితే తీసుకున్నాను. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. గోధుమ పిండితో చేస్తే అంతగా బాగుండవు ఫ్రెండ్స్. ఇవి అయితే కల్కలు అనేది మైదాతో చేస్తేనే బాగుంటుంది. 300 గ్రాముల మైదా అయితే తీసుకున్నాను నేను. 300 గ్రాములు మైదాకైతే ఒక 100 గ్రాములు షుగర్ పౌడర్ తీసుకున్నాను. షుగర్ పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకొని అయితే ఉంచుకున్నాను. ఇందులోకి అయితే కొద్దిగా నెయ్యి అయితే కావాలి. చూడండి, నెయ్యి అయితే కొద్దిగా ఈ విధంగా ఉంచుకున్నాను. ఇందులోకి కావాల్సింది బొంబాయి రవ్వ కొద్దిగా కావాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇవన్నీ కలిపేసుకుందాం. ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఈ బొంబాయి రవ్వని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని నెయ్యి కూడా ఇందులో వేసేసుకోవాలి. అంతా అయితే వేసేసాను. ఒకసారి వేసేసి మనం కలుపుకోవాలి. రవ్వని నెయ్యిలో కలిసే వరకు అంతా కలిపేసుకోవాలి. చూడండి, బాగా ఇలా కలిసే వరకు ఈ రవ్వని మనం కలుపుకోవాలి. నెయ్యిలో కలిసే వరకు. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు, బటర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందాము. 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ నెయ్యిలో కనుక నానితే రవ్వ బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, నెయ్యిలో రవ్వ అయితే బాగా నానిపోయింది. నేను ఒక 10 మినిట్స్ ఇలాగే వదిలేసాను. చూడండి, కొద్దిగా మెత్తగా అయిపోయి నానిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మైదా పిండిని ఇందులో వేసేసుకోవాలి. అంతా వేసేసుకొని ఒకసారి బాగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ రవ్వ నెయ్యి మనము నానబెట్టుకునేది పిండిలో బాగా కలిసే వరకు కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడంత ఉప్పు వేసుకుందాము. ఏ స్వీట్లైనా ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా చూడండి, కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా కలిసే వరకు కలుపుకుందాం. స్పూన్ అయితే తీసేసి నేను చేత్తో కలుపుకుంటున్నాను. బాగా అంతా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకు ఉండలా రావాలి. అంతా ఒకసారి బాగా చేత్తో ఇలా అనుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి మైదాల నెయ్యి బాగా పట్టుకుంటుంది. చూడండి ఎంత బాగా అయితే కలిసిపోయిందో. చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇప్పుడు మనం ఇందులో షుగర్ పౌడర్ కూడా వేసుకుందాము. అంతా వేసేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఒకసారి షుగర్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదేం పెద్ద కష్టం ఏముండదు ఫ్రెండ్స్, ఈజీగానే ఉంటుంది. చూపిస్తాను. ఇంకా బాగా చూడండి, ఈ విధంగా కలుపుకొని చూడండి, షుగర్ పౌడర్ కూడా బాగా కలిసే వరకు నెయ్యి మనం వేసిన రవ్వ అంతా బాగా కలిసిపోయింది. చూడండి, ఇలా పట్టుకుంటే ఎలా ఉందో ఉండలాగా. ఇప్పుడు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్స్ అయితే వేయబోతున్నాను. ఏంటంటే ఎగ్ అనమాట. చూడండి, 300 గ్రాముకి నేను ఒకే ఒక ఎగ్ తీసుకున్నాను. ఈ ఎగ్ కనుక వేస్తే మనకి బిస్కెట్ లాగా చాలా బాగా వస్తుంది. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంతమంది అయితే వేసుకోరు, వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ కూడా ఇందులో వేసేసుకుందాము. పచ్చసొనతో వేసేసుకోవాలి. వేసేసుకొని ఎగ్ కూడా బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బిస్కెట్ లాగా చాలా బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది గుడ్డు వేయడం వల్ల. అంతా
ఈ ఎగ్ కూడా పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి గుడ్డు కూడా బాగా కలిసే వరకు అంతా కలిపేసుకున్నాను. గుడ్డు వేయడం వల్ల కొద్దిగా తడిగా అనిపించింది కదా. ఇప్పుడైతే నేను నీళ్ళతో అయితే కలుపుకోవటం లేదు, నేను పాలతో అయితే కలుపుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది పాలతో కనుక కలుపుకుంటే. మీరు కావాలంటే పాలు వద్దనుకుంటే నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొద్దిగా పాలు వేసుకుంటూ, మనకి ఎక్కువ కూడా పట్టదు ఎందుకంటే గుడ్డు కూడా వేసాం కదా. బాగా కొద్దిగా పాలు వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి పిండిని. మన పూరి పిండి కంటే కూడా ఇంకా కొద్దిగా గట్టిగా ఉండాలి, లూజ్గా అయితే ఉండకూడదు. మనకు అప్పటికే కలకలు అనేది చాలా బాగా వస్తుంది. ఈ పాలు కూడా అన్నీ పట్టవు ఫ్రెండ్స్. చూడండి నేను కొద్దిగా చల్లుకుంటూ కలుపుకుంటున్నాను. బాగా మనకి పూరి పిండి కంటే కొద్దిగా గట్టిగా రావాలి అంతే. చూడండి కొద్దిగా అయితే గట్టిగా కలుపుకున్నాను. ఇంకొకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా రావాలి, ఎక్కువ స్మూత్గా కూడా ఉండకూడదు. చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలి. పాలు కూడా చూడండి నాకు ఎక్కువ కూడా పట్టలేదు, కొద్దిగానే పట్టింది. ఇంకా చూడండి ఎన్నైతే మిగిలాయో అయితే పక్కన పెట్టేసేసుకుందాము. బాగా ఒకసారి ఇలా స్మూత్గా కలుపుకోవాలి. మనకు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు పిండి. ఒకసారి బాగా ఒక 2-3 నిమిషాలు బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. స్మూత్గా లేకుండా చూడండి గట్టిగా ఉండాలి. మనకు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, మనం ఇప్పుడే చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా కలుపుకున్న పిండిని మనం ఒక చిన్న ముద్దలా తీసుకోవాలి. తీసుకొని ఈజీగా అయిపోయేటట్టు సన్నలుగా చేసుకోవాలి. కింద చేసుకున్న అంటుకోదు ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా చేసుకొని చాకుతో కట్ చేసుకోవచ్చు. మనకి ఒకే సైజులో వస్తుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్ని విధంగా కట్ చేసేసుకుంటే త్వరగా కూడా అయిపోతుంది. ఇంకొకరు సహాయం అనుకుంటే ఇంకా చాలా తొందరగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి అన్ని విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనకి ఫోర్కు తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము. మన సైజుకి తగ్గట్టు వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తుందో. చూడడానికి ఎలా ఉందో కానీ చాలా ఈజీగానే అయిపోతుంది. కొద్దిగా ఇలా అంటించుకోవచ్చు. అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము. ఫోర్క్తో చేసుకోవచ్చు. నాకైతే ఈ చెక్కలు ఉంది, గవ్వలు చేసుకునే చెక్క అంటాం కదా, కొద్దిగా ఆయిల్ అయినా రాసుకోవచ్చు. చూడండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకా చాలా ఈజీగా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొన్ని చిన్నవి చేశాను నేను, కావాలంటే ఇంకా కొద్దిగా పెద్దవి కూడా చేసుకోవచ్చు. అన్ని విధంగా కొద్దిగా ఇలా తట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. కొద్దిగా ఇలా అంటించుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. కొద్దిగా మనకి పలచగా కావాలంటే ఇలా రౌండ్గా చేసుకొని చూడండి ఇలా పలచగా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా పలచగా చేసుకొని ఇలా కనుక తిప్పుకుంటే కొద్దిగా పెద్దగా వస్తాయి. చూడండి ఇది కొద్దిగా పెద్దదిగా వచ్చింది కదా. ఇవి కొన్ని చిన్నవి వచ్చాయి. చూడండి ఇది కొద్దిగా పెద్దది వచ్చింది కదా. ఈ విధంగా చేసుకోవాలి అన్నీ. చూడండి నేనైతే అన్నీ కొన్ని అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. నేనైతే హైలో పెట్టలేదు, మీడియంలో పెట్టాను.
హైలో కనుక పెడితే త్వరగా మాడిపోతుంది. మనకి మంట అయితే మీడియంలో ఉండాలి. చూడండి ఇలా వేయంగానే చిన్నగా బబుల్స్ అయితే రావాలి. ఎక్కువ వేడి కనుక ఉంటే ఆయిల్ పైన అయితే కాలిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అందుకే చూడండి ఆయిల్ కొద్దిగా మీడియంలో అయితే ఉండాలి. హీటు అన్నీ మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎన్ని పడతాయి అన్ని వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి బాగా అయితే కొద్దిగా కాలింది. ఇప్పుడైతే మనం తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాలిన తర్వాత కొద్దిగా పైకి వచ్చేసేస్తుంది. అన్నీ అయితే బాగా కాలనిద్దాం. మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఈక్వల్గా కాల్చుకోవాలి. మంటను మాత్రం హైలో పెట్టకూడదు, మీడియంలోనే పెట్టుకుంటూ కాల్చుకోవాలి. చూడండి కలర్ కూడా బాగా వచ్చింది. ఇంకా కొద్దిగా కలర్ అయితే రావాలి. ఇంకా కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇలాంటి మంచి కలర్ అయితే రావాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం. చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది. మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే అన్నీ తీసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో కలరు. ఈ విధంగా అయితే ఉండాలి. అన్నీ తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అన్నీ అయితే తీసేసాను. ఇంకా కొరవి కూడా అన్నీ ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేసేద్దాం. ఇవి కూడా సేమ్ ఇలాగే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే కాల్ చేశాను, చాలా బాగా వచ్చాయి. నేను వేసిన షుగరు అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఇదే కొలతలతో చేయండి, చేతకాని వాళ్ళు కూడా అంత బాగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఇవి కనుక డబ్బాలో కనుక వేసి పెడితే 1 నెల రోజుల పాటైనా అలాగే ఉంటుంది. ఈ సంక్రాంతికి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ప్లీజ్ మీకు ఎలా అనిపించిందో, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.